ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 శైవ క్షేత్రాలు పంచారామ క్షేత్రాలుగా విరాజిల్లుతున్నటువంటి నేపథ్యంలో ఆ పంచారామ క్షేత్రాలేంటి, వాటి స్థల పురాణం ఏంటి, వాటి చరిత్ర ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు కొండూరి రమాదేవి గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. రమగారు నమస్తే అండి. నమస్కారం. రమగారు, అసలు పంచారామ క్షేత్రాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, అవి ఎలా ఏర్పడ్డాయి, అసలు పంచారామ క్షేత్రాల చరిత్ర అలాగే స్థల పురాణం ఏంటి అంటే ఏం చెప్తారు? విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయన్ మహా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అత్యుత్తమ పుణ్యక్షేత్రాలు పంచారామ క్షేత్రాలు. ఇవి ఎలా ఏర్పడ్డాయి అంటే, పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాట. ఆ రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేసి అమృతలింగాన్ని పొంది ఆ అమృతలింగాన్ని కంఠంలో ధరిస్తాట. ఓకే. బ్రహ్మ కోసం తపస్సు చేసి మరణం లేకుండా చూడని చెప్పి కోరతాట. కోరితే మరణం లేకుండా నీకు నేను వరం ఇవ్వలేను, ఇంకా ఏదైనా కోరుకో అంటే, ఒక అబలుడు అంటే బలం లేనివాడు, అంటే 7 సంవత్సరాల లోపు బాలుడు, శివుని వల్ల జన్మించిన వాడితోటి మరణం ఉండేలాగా నాకు వరం ఇవ్వమని అడుగుతాట. తదాస్తు అనేసాడు. తారకాసుడు ఎందుకు అలా అడిగాడంటే, అప్పటికే సతీదేవి శరీర త్యాగం చేసింది. ఎవరు? శివుని భార్య సతీదేవి శరీర త్యాగం చేసింది. ఆ బాధతో ఉంటున్నాడు శివుడు. ఇప్పుడు శివుడికి సంతానం కలిగే ఇదే లేదు కాబట్టి అలా కోరుకుంటాడనమాట. తదాస్తు అనేసరికి ఇంకా ఒక గర్వంతో, నాకు మరణం లేదు అనే గర్వంతో విర్రవీగి దేవతలందరినీ చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. పెడుతుంటే ఇంద్రుడు దేవతలందరి బాధలు చూడలేక శివుడికి ఎలాగైనా వివాహం చేయాలి, ఆ బాలుడు పుట్టాలి, వచ్చి తారకాసుని సంహరించాలి అని. అప్పుడు శివుడిని అడుగుతారట. శివుడు ఒప్పుకోలేదు. తర్వాత పార్వతీదేవితో తపస్సు చేసి వివాహం చేయించాక అది మనందరికీ తెలిసినది. అలాగే వివాహం చేస్తారు. చేస్తేనేమో కుమారస్వామి పుడతాడు. సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి పుట్టే కుమారస్వామి సంహరిస్తాడట. ఆ సంహరించే సమయంలో ఎన్ని బాణాలు వేసినా, ఎన్ని అస్త్రాలు వేసినా కూడా కాళ్ళు చేతులు తెగి మళ్ళీ అతుక్కుపోతున్నాయట. అంటే అతనికి మరణం రావట్లా తారకాసురునికి. ఏంటా అని ఆలోచిస్తే, ఆ మెడలో ఉన్న ఆత్మలింగాన్ని, ఆ కంఠంలో ఉన్న ఆత్మలింగాన్ని ఛేదిస్తే అతనికి మరణం వస్తుందని ఆగ్నేయాస్త్రంతో ఆ ఆత్మలింగాన్ని ఛేదిస్తాడు. అది 5 ముక్కలయ్యి 5 చోట్ల పడుతుంది. అది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ పడింది? ద్రాక్షారామం, సామర్లకోట, పాలకొల్లు, భీమవరం, అమరావతి. ఈ 5 చోట్ల 5 ఖండాలు పడ్డాయి, 5 ముక్కలుగా అయి పడ్డాయి. మామూలుగా మనం ఏ దేవతా విగ్రహం అయినా విరిగితే, అంటే పగులు వచ్చినా విరిగినా అది పూజకు పనికిరాదని పక్కన పెడతాం. అవును. కానీ శివలింగానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, అరిగిపోయి ముక్క అయిపోయినా అది శివలింగమే, అంతటి మహిమ ఉంటుందిట. ఇంకొకటి చెప్తారు, శివలింగానికి శ్రీచక్రానికి ఆవాహన అక్కర్లేట. స్వామి దాంట్లోనే ఉంటాడట శివలింగంలో. దాంట్లో ఆవాహన చేయాల్సిన అవసరం లేదు. అందుకే చెప్తారు, శివలింగం ఇంట్లో పెట్టుకుంటే నిత్యం అభిషేకం చేయండి అని చెప్తారు. స్వామి నిత్యం దాంట్లో ఉన్నప్పుడు మరి అభిషేకం చెయ్యాలి కదా. మన ఇంటికి ఒక అతిథి వచ్చినప్పుడు అతిథి మర్యాదలు చెయ్యాలి కదా. అందుకని చెప్పి నిత్యం అభిషేకం చేసుకోండి అని చెప్తారు. అట్లాగా ఖండించబడిన 5 ఖండాలు కూడా శివస్వరూపాలే. ఆ 5 ఖండాలని వదిలేస్తే వెంటనే మళ్ళీ అతుక్కుపోతాయట. మళ్ళీ అతుక్కుపోయి తారకాసుడికి బలం వచ్చేస్తుందని చెప్పి దేవతలు ఎక్కడక్కడే ప్రతిష్ఠించేశారు. ఓకే. ఈ 5 ఖండాలని, 5 ముక్కల్ని 5 చోట్ల 5 ఆరామములుగా 5 ఆరామాలుగా అయినాయి. ఇవి ఎవరెవరు ఎలా ప్రతిష్ఠించారో చూద్దాం. ఓకే. అమరావతిలో ఉన్న అమరారామం గురించి చెప్పుకుందాం. ఈ అమరారామంలో పడిన భాగాన్ని, ముక్కని ఇంద్రుడు ప్రతిష్ఠించాట. ఓకే. స్వయంగా ఇంద్రుడే వచ్చి ప్రతిష్ఠించాడు. అప్పుడు ఆ తీరంలో కృష్ణానది లేదు. ఆ గుడి సమీపంలో అమరలింగేశ్వర స్వామి గుడి సమీపంలో కృష్ణానది లేదుట. అప్పుడు తర్వాత బ్రహ్మ చెప్తాట, కలియుగంలో ఇక్కడ కృష్ణానది ప్రవహిస్తుంది అని. సాక్షాత్ అక్కడ కృష్ణానదిలో స్నానం చేసి ఈ అమరలింగేశ్వర స్వామిని దర్శించుకుంటే, కాశీ గంగలో స్నానం చేసి విశ్వేశ్వరుని దర్శించినంత పుణ్యం వస్తుందట. ఓకే. అది స్థల పురాణం. అది స్థల పురాణం. ఇంద్రుడే ప్రతిష్ఠించాడు. తర్వాత రోజుల్లో ఇంకా నిదర్శనాలు, స్వామి అక్కడ ఉన్నాడు అనడానికి నిదర్శనాలు అనమాట. కొంతకాలానికి
ధూపదీప నైవేద్యాలు లేకుండా అయిపోయిందిట ఆ గుడి. ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ చాలా బాధ వేసింది, అయ్యో స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు, ధూపదీప నైవేద్యాలు లేవని చెప్పి హైదరాబాద్ నవాబు దగ్గరికి వెళ్ళి నాజర్ దౌలత్ ఆయన పేరు, ఆయన దగ్గరికి వెళ్ళి మీరు దానికి సహాయం చేయండి స్వామి, ఆ గుడికి మాకు, మేము ఆ గుడిని పునరుద్ధరించుకుంటామని చెప్తే ఆయన ఒక ముస్లిం ఒక మహమ్మదీయుడు ఆయన అవడం వల్ల ఆయన అంటాడు, నీ స్వామికి అవసరమైతే నీ స్వామినే వచ్చి అడగమను, నువ్వు వస్తే నీ స్వామికి నేను సాయం ఎలా చేస్తాను, నీ స్వామి అక్కడ ఉంటే కనుక వచ్చి అడగమని అంటాడు. ఆ రోజు రాత్రి ఆయన కల్లో కనిపిస్తాట. ఓకే, అమరేశ్వర స్వామి కనిపించి చెప్తాట, నేను అక్కడ ఉన్నాను అనడానికి నీకు నిదర్శనం కావాలనుకున్నావు, నేను అక్కడే ఉన్నాను, నా గురించి నువ్వు నన్ను ఉద్ధరించకు, నేను లోకాన్ని ఉద్ధరించడానికి, లోకంలో అందరికీ నేను అక్కడ ఉన్నాను తెలియడానికి నువ్వు దాన్ని ఉద్ధరించని చెప్తాట. ఓకే, అప్పుడు అతను యావదాస్తి ఆ గుడికి రాసిచ్చేసాట. అలాగే చాలా మందికి నిదర్శనంగా ఆయన అక్కడ ఉన్నానని కనిపించి చెప్తూనే ఉన్నట్ట. అమరలింగేశ్వరుడు ఇప్పటికీ చెప్తూనే ఉన్నట్ట. ఓకే, మాఘమాసంలో అక్కడ స్నానం చేసి, ఆ కృష్ణానదిలో స్నానం చేసి అమరలింగేశ్వర స్వామికి దర్శనం చేసుకుని అభిషేకం చేయించాలని ఎంతో మంది అనుకుంటారట. మీరు నేను కూడా అనుకుంటాం. ఎటువంటి ఫలితాలు వస్తాయి మేడం అమరలింగేశ్వరిని దర్శనం చేసుకుంటే? కాశీ గంగా స్నానం చేసే ఫలితం వస్తుందట అక్కడ స్నానం చేస్తే. కాశీ విశ్వేశ్వరుణ్ణి పూజించిన ఫలితం వస్తుందట అక్కడ స్వామికి అభిషేకం చేస్తే. ఓకే, అందరికీ ఆ కోరిక ఉంటుందట, కానీ స్వామి తీసుకెళ్లిన వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళి అది చేయగలరట. అక్కడ స్నానం చేసి అక్కడ స్వామికి అభిషేకం చేయడం అనేది మాఘమాసంలో అది చాలా కష్టసాధ్యమైనదిట. అది ఎంతో పుణ్యం ఉంటే కానీ ఆయనే అనుగ్రహిస్తే తప్ప ఆయన దర్శనం చేసుకోలేదు. అవును, సాక్షాత్ ఆయన అనుగ్రహం ఉంటేనే వెళ్ళి అక్కడ స్నానం చేసి ఆయన దర్శనం చేసుకుని రాగలంట మనం. ఓకే, పంచారామంలో నెక్స్ట్ ఏంటి? తర్వాతది ద్రాక్షారామం. ద్రాక్షారామం గుడిని దక్షిణ కాశీ అంటారు. దక్షుడు యజ్ఞం చేసింది, నిరీశ్వర యాగం చేశాడు కదా, శివుణ్ణి పిలవకుండా దక్ష యజ్ఞం చేసిన ప్రదేశం అంట ద్రాక్షారామం. దాన్ని దక్షారామం అనేవారట. మన వాడుకలో ద్రాక్షారామం అయిపోయింది. అది ద్రాక్షారామం అయిపోయిందిట వాడుకలో. ద్రాక్షారామం అయిపోయిన తర్వాత అక్కడ గుడిలో ఎలా ప్రతిష్ఠించారు దాని స్థల పురాణం ఏంటంటే, ఈ తారకాసుర సంహారం తర్వాత అమృతలింగం ఒక ఖండం వెళ్ళి అక్కడ పడింది ద్రాక్షారామంలో. దాన్ని సప్త మహర్షులు సప్త గోదావరి జలాలతోటి అభిషేకం చేసి అర్చించి స్థాపించాలి అనుకున్నారు, ప్రతిష్ఠించాలి అనుకున్నారు. అనుకుని సప్త గోదావరిని తీసుకొస్తుంటే మధ్యలో తుల్య మహర్షి ఆశ్రమం ఉంటుంది. ఆయన యజ్ఞం చేసుకుంటూ ఉంటాడు. ఈ సప్త గోదావరిలో వస్తే యజ్ఞానికి భంగం కదా అని చెప్పి ఆయన ఆపుతాడు వాళ్ళని. వాళ్ళు వాగ్వివాదం పడుతూ ఉంటారు, ఈ సప్త మహర్షులను తుల్య మహర్షి. ఈ లోపల తెల్లారిపోయిందిట. తెల్లారైపోయేసరికి సూర్యోదయం అయిపోతుంది కదా. సూర్యోదయం అయిపోతే తొలి అభిషేకం సూర్యకిరణాలతో సూర్యుడు చేసేట. ఓకే, ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామికి ద్రాక్షారం భీమన్న అంటారు. ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామికి తొలి అభిషేకం సూర్యకిరణాలతో సూర్యుడు చేసేట. ఈ సప్త మనుషులు బాధపడతారట, మేము ఎంతో వ్యయ ప్రయాసాలతో సప్త గోదావరిని తీసుకొచ్చాము ఇక్కడికి మేము స్వామికి అభిషేకం చేయాలని, కానీ ఇక్కడ సూర్యుడు చేసేసాడు అతని సూర్యకిరణాలతో మేమేం చెయ్యము అంటే, అప్పుడు వ్యాస మహర్షి చెప్తాట, ఈ సప్త గోదావరులను అంతర్వాహినిగా అంటే భూమి లోపల ప్రవహించుకు వచ్చి ద్రాక్షారామం గుడి కోనేరు, ఆ కోనేట్లో కలుస్తాయి. ఆ కోనేట్లో సప్త గోదావరులు ఉంటాయి కనుక స్వామికి రోజు నిత్యం చేసే అభిషేకం మీ ఈ సప్త గోదావరి జలాలతోటి జరుగుతాయి కనుక మీరు బాధపడవలసిన అవసరం లేదు, ఈ సప్త గోదావరి జలాలు అలా ఉపయోగపడతాయి అని చెప్తారు. అందుకని అక్కడ కూడా మనం వెళ్ళడం, దర్శనం చేసుకున్నామా లేదా వచ్చేసామా అన్నట్టు వెళ్తాం. ఇప్పుడు చాలా స్కీమ్లేనా అంటారు, టూరిస్ట్ ప్యాకేజీలతో ఒక రోజులో పంచారామ దర్శనం అంటారు. తెల్లారి మొదలు పెడతారు, అర్ధరాత్రికి చూసి వచ్చి ఇంటికి వచ్చేస్తారు. అసలు అది విధానమే కాదు. మీరు ఈ స్థల పురాణం ఉన్న దేవాలయాలకి దేనికి వెళ్ళినా ఒక రోజు అక్కడ నివసించాలి, నివసించడం. నిద్ర అంటే మళ్ళీ రాత్రి వెళ్ళి పడుకుని పొద్దుటే దర్శనం చేసుకుని వచ్చేయడం కాదు, ఒక రాత్రి ఒక పగలు నివసించాలి అక్కడ.
వెళ్ళి పొద్దుటే స్వామికి అక్కడ కోనేట్లో స్నానం చేసి స్వామికి అభిషేకం చేసుకుని మళ్ళీ సాయంత్రం పూజలు చేసుకుని అక్కడ నిద్రించి మొన్నటి వరకు ఉండి మొన్నాడి రావడాన్ని ఒకరోజు నివాసం అంటారు. ఒకరోజు నిద్రలోకి తెచ్చాం దాన్ని. మనం రాత్రికి వెళ్తాం, మనం మన పనులన్నీ చూసుకుని శనివారం రాత్రికి, మనకు ఆదివారం కదా అందరికి ఖాళీ ఉండేది, శనివారం రాత్రికి వెళ్తాం. శనివారం రాత్రి స్వామివారి క్షేత్రంలో ఒక రాత్రి నిద్రించి స్వామివారి దర్శనం చేసుకుని రండి అని చెప్పి చాలా మంది చెప్తారు. ఆదివారం పొద్దుటే పూజ చేసి అలా కాదు, ఒక పగలు ఒక రాత్రి నివసించడం. ఏ క్షేత్రానికి వెళ్ళినా ఇలా, ముఖ్యంగా ఇలా స్థల పురాణాలు ఉన్న క్షేత్రాలకి వెళ్ళి ఆ సప్తగోదావరి కోనేరులో స్నానం చేసి స్వామికి అభిషేకం చేసుకుని రావడం అనేది ఉత్తమం. తర్వాతది పంచారామ క్షేత్రాల్లో మూడవది సామర్లపూట. ఇది కూడా తూర్పుగోదావరి జిల్లాలోనే ఉంది. దీటి కుమారారామం అంటారు. తారకాసుర సంహారం తర్వాత కుమారస్వామి స్వయంగా ప్రతిష్ఠ చేసింది అది కుమారారామం. ఇది 2 అంతస్తులుగా ఉంటుంది. పై అంతస్తులో అభిషేకాలు పూజలు పై అంతస్తులో చేస్తారు. పై అంతస్తులో చేస్తే స్వామి పానువట్టం కింద ఉంటుంది. మొదటి అంతస్తులో అభిషేకాలు పూజలు 2వ అంతస్తు నుంచి చేస్తారనమాట. ఇది స్వయంగా కుమారస్వామి ప్రతిష్ఠించిన లింగం కాబట్టి కుమారారామం అంటారు దీన్ని. ఇది మొదటి అంతస్తులో మనం ప్రదక్షిణ చేసేటప్పుడు నాగశిల అని ఉంటుంది. ఈ నాగశిలకు ప్రాముఖ్యత ఏంటంటే, మనం ప్రదక్షిణ చేస్తూ మొదటి అంతస్తులో ప్రదక్షిణ చేసే మార్గంలో ఉంటుందన్నమాట. ఆ నాగశిలకు ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకుని వెనక్కి తిరగకుండా వచ్చేస్తే మన జాతకంలో ఉన్న సకల సర్పదోషాలు పోతాయట. సర్పదోషాలు అనేవి 1008 సర్పదోషాలు ఉంటాయి. ఇలాంటి ఏ సర్పదోషాలైనా దానివల్ల పోతాయట. కనుక ఆ కుమారారామం వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఈ సర్పదోష నివారణ జరుగుతుందిట. తర్వాత ఇంకొకటి భీమవరం గురించి చెప్పుకుందాం. భీమవరం గునుపూడిలో ఉంది. దీని సోమేశ్వర ఆలయం అంటారు, సోమారామం. సోముడు అంటే చంద్రుడు. ఈ ఖండం అక్కడ పడింది కదా, తారకాసుర సంహారం తర్వాత ఒక భాగం అక్కడ పడింది. దాన్ని చంద్రుడు ప్రతిష్ఠ చేశాడట. చంద్రుడు ఎందుకు ప్రతిష్ఠ చేశాడంటే, చంద్రుడు బృహస్పతి భార్య తారాదేవి. తారా చంద్రులని మనం చెప్పుకుంటాం. ఆ తార అనేది చంద్రుని భార్య కాదు, బృహస్పతి యొక్క భార్య. అంటే దేవగురువు బృహస్పతి భార్య అనమాట. ఆవిడ్ని చేపడతాడు మోహించి. మన జ్యోతిష్యంలో అయితే చెప్పుకుంటాం, వాళ్ళకి ఒక కుమారుడు కూడా ఉన్నాడు, అతడే బుధగ్రహం, బుధుడు. తారాచంద్రుల కుమారుడు అనమాట బుధుడు. మళ్ళీ అతన్ని తెచ్చుకుని గురువే పెంచుకుంటాడు. ఇది అసలే కథ. పరస్త్రీని చేపట్టాడు కాబట్టి ఆ దోష నివృత్తి కోసం ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు సోమారామంలో. చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం కాబట్టి సోమారామంగా పేరు వచ్చింది. అది చంద్రకళలకు అనుగుణంగా, అంటే చంద్రకళలకు అనుగుణంగా, అంటే చంద్రకళలు ఎలాగున్నాయో, చంద్రుడు పౌర్ణమి రోజు తెల్లగా మెరిసిపోతూ ఉంటాడు. ఈ శివలింగం కూడా పౌర్ణమి రోజు తెల్లగా మెరుస్తూ ఉంటుంది. అమావాస్య రోజుకి నిదానంగా రంగు మారిపోతూ గోధుమ రంగులోకి వెళ్ళిపోతుంది. చాలా చోట్ల అంటారు, అమావాస్య రోజు నల్లగాను పౌర్ణమి రోజు తెల్లగాను ఉండే సోమనలాగున్నాం. చాలా చోట్ల వాడుకలో ఉంటుంది. ఈ గోదావరి జిల్లాలో ఎక్కువ. అంటే రంగులు అంటే ఒక మాట ఒకసారి అది వాడుకలో వాడేస్తారనమాట. మాట మీద నిలబడే వాళ్ళకి వాడుకలో వాడతారు. ఏంటి, అమావాస్య రోజు ఒక రంగులోను పౌర్ణమి రోజు ఒక రంగులోను ఉండే సోమనలాగా మాట్లాడుతున్నావు అంటే దాన్ని బట్టి వచ్చిందనమాట. పౌర్ణమి రోజు తెల్లగా ఉంటుంది, అమావాస్య రోజుకి వచ్చేసరికి గోధుమ రంగులోకి మారిపోతుంది ఈ శివలింగం. ఈ శివలింగం దీని దర్శనం కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక్కసారి దర్శనం చేసుకుని రావడం వల్ల జాతకంలో ఉన్న చంద్రదోషాలు, అంటే మానసిక శాంతి, చాలా మందికి అన్నీ ఉంటాయి మానసికంగా. అంటే చంద్రుని మహర్దశ కానీ చంద్రుని అంతర్దశ కానీ నడుస్తూ ఉంటే అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు. చంద్ర మహర్దశలు చంద్ర అంతర్దశలు ఉన్నవాళ్ళు వెళ్ళడం అనుకూలంగా ఉంటుంది. అది కూడా కాకుండా ఇంకా జాతకంలో చంద్రుడు మంచి స్థానాల్లో లేకపోవడం వల్ల మానసికంగా కూడా అశాంతిగా ఉంటారు. అంటే మనశ్శాంతి లేదు నాకు ఇలా అంటారు కదా, వీళ్ళందరికీ ఆ దర్శనము అక్కడ అభిషేకం చాలా మంచిది. ఆ దోషాలన్నీ కూడా పరిహరింపబడతాయి. జాతకంలో చంద్రుడి వల్ల వచ్చే దోషాలు అక్కడ పరిహరింపబడతాయి అన్నమాట. తర్వాతది చివరి పాలకుల గురించి చెప్పుకుందాం. చివరిగా
పాలకొల్లులో ఏంటంటే క్షీరారామం అంటారు. ఉమ్. ఎలా ఉంటుందంటే ఆ లింగం తెల్లగా పాలు అప్పుడే తీసిన పాలు తెల్లగా నురుగు ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఆ లింగం. ఉమ్. దీనికి చాలా పురాణ గాథలు చాలా చెప్తున్నారు. చాలా గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఉమ్. ఒకటి ఏం చెప్తారంటే ఇది తారకాసుడు ఖండించినప్పుడు ఉమ్. ఈ ఖండం పడిన చోట అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుందట. ఓకే. అంటే అగ్ని నిప్పు వస్తూ మంట వస్తూ ఉంటుందట. రాముడు అరణ్యవాసం చేసినప్పుడు ఉమ్. పాలతోటి అభిషేకం చేసి ఆ అగ్నిని చల్లారుస్తాడట. ఉమ్. చల్లార్చి అప్పుడు ప్రతిష్ఠించాట. రాముల వారి ప్రతిష్ఠ అది. ఓకే. రాముల వారు ప్రతిష్ఠించారనమాట అరణ్యవాసం సమయంలో. ఉమ్. అందుకని క్షీరారామం అని పేరు వచ్చిందని ఒకటి చెప్తారు. ఉమ్. ఇంకొకటి ఏంటంటే ఉపమన్యుడు ఉమ్. అనే ఒక పిల్లవాడు ఏడుస్తూ ఉంటే శివుడు భూమిలోంచి పాలు పుట్టించి ఆ అబ్బాయికి పాలు పట్టిస్తాడట. ఉమ్. కనుక క్షీరారామం అని పేరు వచ్చిందని కొంతమంది చెప్తారు. ఉమ్. ఈ పాలకల్లు గోపురం ఇంచుమించుగా 140 అడుగుల ఎత్తు ఉంటుంది. ఉమ్. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న గోపురాలన్నిటిలో ఎత్తైన గోపురాల్లో అది ఒకటి అనమాట. ఉమ్. దానికి చెప్తారు పాలకల్లు గోపురం ఎక్కితే నిడదవోలు కోటసత్తమ్మ గుడి కనిపిస్తుందిట. ఉమ్. నిడదవోళ్ళ కోటసత్తమ్మ వారి గుడి అని చెప్పి చాలా విశేషమైన గుడి ఒకటి ఉంది. ఉమ్. ఈ పాలకల్లు గోపురం ఎక్కి అది దర్శించుకుంటారట. ఉమ్. నిడదవోలుకి పాలకొల్లుకి ఇంచుమించు 30-40 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది, దూరం ఉంటుంది. 30-40 కిలోమీటర్లు. ఈ పాలకొల్లు గోపురం అంత ఎత్తులో ఉంటుందట. ఇది వరకు రోజుల్లో ఎక్కనిచ్చేవారట. ఒక 40 ఏళ్ల క్రితం ఎక్కనిచ్చేవారు. ఈ తర్వాత రోజుల్లో ఆ గోపురం పైకి భాగానికి ఎక్కనివ్వట్లేదు. అంత ఎత్తులో ఉంటుందట ఆ గోపురం. దీనికి ఈ పాలకొల్లు క్షేత్రానికి మహిమ ఏంటి అంటే బ్రహ్మహత్యా పాతకం. బ్రహ్మహత్యా పాతకం ఒకటి, పంచమహాపాతకాలు అంటారు. ఈ పంచమహాపాతకాలు వీటి దోషాల నుంచి విముక్తుట ఈ దర్శనం. ఓకే. పాలకొల్లు క్షీరారామ దర్శనం. మనం ఈ పంచారామాల దర్శనం అంటే ఇందాక చెప్పుకున్నట్టు ప్యాకేజీ. మనం అనుకుంటాం ఈ పంచారామ క్షేత్రాలను దర్శించాలంటే ఇలా ప్యాకేజీల్లా కాకుండా చక్కగా వెళ్ళి 5 రోజులు 5 పంచారామ క్షేత్రాల్లోనూ నివసించడం వల్ల సమస్త దోషాలు పరిహరింపబడతాయట. మన అందరి జాతకాల్లోనూ సర్పదోషాలు ఉంటాయి. అవును. 100 జాతకాలు చూస్తే 95 జాతకాల్లో సర్పదోషాలు ఉంటాయి. పంచమహాపాతకాల్లో ఏదో ఒక మహాపాతకం చేయండి ఎవరు? 100 మంది చేస్తారు. ఈ కలియుగంలో అంతకంటే అందరూ చేస్తారు. మనం వెళ్ళాలనుకున్నా వెళ్ళలేని క్షేత్రం అమరారామం. ఆయన తీసుకెళ్తేనే వెళ్ళగలం. ఓకే. ద్రాక్షారామం కూడా అంతే. దక్షిణ కాశీ వెళ్ళలేని వాళ్ళు ఇటు వెళ్ళినా అంత ఫలితము వస్తుంది. కనుక ఇవన్నీ కూడా ఏదో ప్యాకేజీల మీద వెళ్లకుండా ప్రతి దేవాలయంలోనూ ఒకరోజు నివసించేటట్టు వెళ్తే సమస్త ఫలితాలు పొందగలుగుతాం. ఓకే. ఓకే రమ్మ గారు, థ్యాంక్ యూ సో మచ్.